తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైద్య రంగ చరిత్రలో సాయి హాస్పిటల్ సంచలనంగా ప్రపంచ స్థాయి రోబోటిక్ టెక్నాలజీతో ఇక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సాంకేతికతను మంత్రి కందుల దుర్గేష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఎస్ఎస్ఐ మంత్ర రోబోతో తక్కువ ధరకే పూర్తి ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయనున్నారు. గత 3 సంవత్సరాలుగా రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా చేస్తున్న డాక్టర్ రమ్య ఇప్పుడు ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఆర్థోపెడిక్ రోబోను పరిచయం చేశామని ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అత్యాధునిక శస్త్రచికిత్స పద్ధతి అయిన ఎస్ఎస్ఐ మంత్ర రోబోను రాజమహేంద్రవరానికి పరిచయం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చి చౌదరి, రుడా చైర్మన్ వెంకట చౌదరి, హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సత్య, పద్మావతి, మునిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇది అతి తొందరలో FDA అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది. ఈనాడు ఈ రోబో భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోబోని మన ప్రాంతాలకు తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం, మేము ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడికి ఈ రోబోట్ను ఉపయోగిస్తున్నాం. ప్రజలు అవకాశం ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన జిల్లా ప్రజలు ఎప్పుడు ముందుంటారు. వారిచ్చిన ధైర్యంతోనే ఈ సాహసాన్ని చేయగలిగాం. అలాగే రోబో తీసుకురావడం ఉంటే కాదు, ఆ రోబోలో ట్రైనింగ్ ఉన్న డాక్టర్ గారిని, దాంతోపాటు మా వైద్యులు ఆల్మోస్ట్ 25 గంటల పాటు ప్రత్యేక తర్ఫీదు తీసుకుని మళ్ళీ మిగతా టీం కూడా తయారైన తర్వాత ఈ రోబోని తీసుకురావడం జరిగింది. దీనిని ప్రజలు తప్పక అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటారని, అవకాశం ఉన్నంత వరకు మేము ఈ కాస్ట్ని తగ్గించి ప్రజలకి ఈ రోబో యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. దీనికి విచ్చేసిన మంత్రివర్యులకి, అలాగే అతి తక్కువ సమయంలో మాకు రెస్పాండ్ అయి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఇవాళ వైద్య రంగంలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసి పట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయ్ కుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం ఎల్లవేళలా కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగినటువంటి అంశం. ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని, వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలని వీటిని దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాల క్రితమే ఆర్థోపెడిక్స్కి సంబంధించినటువంటి రోబో తీసుకురావటం, దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం, దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని, ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయ్ కుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని, ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో వచ్చేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా ముదావహం. తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు వస్తున్నాయో వాటిని ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, మరో పక్కన వారి ఇన్హౌస్లో ఉన్నటువంటి వారి డాక్టర్లందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి ఏఐని వారిని కలిపి ఈ రోబోటిక్ సర్జరీని ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషికి మా రాజకీయ నాయకత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు, ప్రైవేట్ రంగంలో కూడా కొంత సహకారం రావాలి. అలా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతపడాలనేటువంటి మాట మనస్ఫూర్తిగా కోరుకుంటూ